భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్య పౌత్రకం సత్యనారాయణ సుతం నృసింహగురుమాశ్రయే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నీళాతుంగస్తనగిరితటే సప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతితశరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకరః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்க பண்ணு திருப்பாவை பலபதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொழுப்பாவை பாடி இரள வல்ல பல்வலையாய் நாடிதி வேங்கடவர்க்கு என்னை வித்தியன்ற இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். తిరుప్పావై దివ్యవ్రతం 15వ రోజులోకి 15వ పాసురంలోకి ప్రవేశించాం. అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి విషయాలతో కూడి ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటటువంటిది తిరుప్పావై దివ్య ప్రబంధం. ఈనాడు 15వ రోజు, 5వ రోజు నుంచి 6వ రోజు నుంచి ఈ 15వ రోజు వరకు 10 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన గోపికలను గోదాదేవి నిద్రలేపింది అని మనకి తెలియజేస్తున్నారు. ఈనాడు చివరి గోపికను నిద్రలేపుతోంది. అంటే భాగవతులను ముందు పెంచుకొని మాత్రమే భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనేటటువంటి వైభవం మనకి ఈ పాసురంలో తెలియజేస్తోంది. ఇంతకు ముందు వరకు కూడా ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క రకంగా, ముందుగా పెళ్ళాయి అన్నది, ఆ తర్వాత పేయి పెండి అయింది, తర్వాత నాయగ పెన్ బెళ్ళాయి అయింది. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క రకమైన గోపికని ఒక్కొక్క రకమైనటువంటి భగవద్ అనుభవ పరివాహంలో మునుగు తేలినటువంటి వైలక్షణ్యం కలిగిన వాళ్ళని తెలియజేసింది ఇంతకుముందు. ఈరోజు గోపిక ఇంకా విలక్షణమైనటువంటిది. ఎటువంటిది అంటే కనుక శ్రీకృష్ణుడితో ఆనందాన్ని అనుభవించుకుంటూ ఉన్నటువంటి ఆమె యొక్క కంఠస్వరం మధుర స్వరంతోనే శ్రీకృష్ణుడు ఆమె చుట్టూ తిప్పుకునేటటువంటి వైభవం కలిగింది అంటున్నారు. అంటే సాధారణంగా గోదాదేవి రోజు శ్రీకృష్ణుడితో భగవద్ అనుభవాన్ని పొందినటువంటి గోపికని నిద్రలేపుతూ ఆమెతో దర్శన స్పర్శన సల్లాపాలు కావాలని కోరుకున్నటువంటిదైతే, ఈనాటి గోపిక ఈ భాగవత గోష్ఠి అంటే గోదాదేవితో కూడినటువంటి భాగవత గోష్ఠిని అందరినీ తాను కలుసుకోవాలి, వాళ్లతో హాయిగా ఆడి పాడి గెంతులెయ్యాలి అనే భావన కలిగినటువంటి గోపికని ఈరోజు గోదాదేవి నిద్రలేపుతోంది. మనకి నమ్మాళ్ళ వాళ్ళు అడియారుగల కుషాంగళై ఉడన్ కూడుబతండ్రుకులు భాగవతులు కలిసి ఉన్నటువంటి ఆ గోష్ఠికి ఎప్పుడు కదా వెళ్ళి ఈ శరీరం కలిసేది, వెళ్ళి చేరేది అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన కలిగినటువంటి గోపిక ఈనాటి గోపిక అంటున్నారు. మనం ఈ పాసురంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పాసురాల్లో ఉన్న విషయం కన్నా ఈ పాసురంలో విషయం చాలా విలక్షణమైనటువంటిది అంటారు. ఇప్పటి వరకు కూడా భావన ప్రకర్షత వీళ్ళు మాట్లాడుకున్నారు అనుకుంటూ కొన్ని మాటలని తెలియజేశారు, కొన్ని భావాలని. ఈ పాసురంలో ప్రత్యక్ష సంభాషణ కలిగినటువంటి పాసురము అంటారు. తిరుప్పావై అంటే స్త్రీ అని అర్థం. స్త్రీ యొక్క సహజ లక్షణం శేషత్వ పారతంత్ర్యములు. భగవంతుని అందే శేషత్వాన్ని కలిగి ఉండటం, భగవంతునికే పరతంత్రాలై ఉండటం అనేటటువంటి స్త్రీ స్వభావం. అందుకనే మనకి శాస్త్రం చెప్తుంది, స్త్రీ ప్రాయం ఇతరం సర్వం జగత్తు బ్రహ్మ పురస్సరం. చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి లోకాలలోని వాళ్ళందరూ కూడా స్త్రీ స్వరూపం లాంటి వాళ్ళే. సాక్షాత్ సయేక వాసుదేవోసౌ పురుష ఉచ్యతే. ఆ పరమాత్మైనటువంటి పరవాసుడైనటువంటి ఆయన మాత్రమే పురుష శబ్దవాచ్యుడు. ఆయన పురుషుడు, మిగతా అంతా కూడా స్త్రీ స్వభావని. కాబట్టి ఇక్కడ తిరుప్పావై అంటే స్త్రీ అని. స్త్రీ అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. అంటే ఎప్పుడు కూడా జీవితాంతం కూడా ఒకరి యొక్క ఒద్దికలో ఉంటుంది, ఒకళ్ళకు మాత్రమే సేవ చేసేటటువంటి స్వభావం కలిగినటువంటిది. అటువంటి విలక్షణమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ గోపికల గోష్ఠిలోకి తాను చేరాలి అని తహతహలాడేటటువంటి ఒక గోపికని ఈ పాసుల్లో నిద్రలేపుతున్నారు అంటున్నారు.
కాబట్టి మనకి 6వ పాసురం నుంచి పుల్లుం సెలింపిన ఘాన్ అనేటటువంటి పాసురం నుంచి ఈ పాసురం వరకు పక్షులు రకరకాలైనటువంటి వాళ్ళందరి ఉపమానాలు చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి చిలుక యొక్క ఉపమానాన్ని చెప్తున్నారు మనకి అంటున్నారు పెద్దలు. ఈ చిలుక యొక్క వైభవం ఎలాంటిది అనేటటువంటిది అంటే అన్వితాభిధానం అంటున్నారు. అన్వితాభిధానం అంటే సార్థక నామం కలిగినటువంటిది అని అర్థం. అన్వితాభిధానంగా ఉన్నటువంటి గోపిక అంటున్నారు. అంటే తిరుప్పావై అనేటటువంటి ఆ ప్రబంధానికి తిరుప్పావై అంటే మధురమైనటువంటి పాటలు అని. పాటలు ఎవరు పాడగలరు? చక్కని కంఠస్వరం కలిగిన వాళ్ళు. కంఠస్వరం కలిగినటువంటి మాధుర్యం ఎవరికి ఉంటుంది భూమి మీద అంటే చిలుకకి మాత్రమే. కాబట్టి ఈనాటి గోపికని చిలుక అని పిలుస్తుంది. ఆ చిలుకల్లో కూడా కొంచెం పెద్ద చిలుకలు కాదు, లేత చిలుక, చిన్న చిలుకలు. చిలుకలే చాలా అందంగా పాడుతూ ఉంటాయి, పలుకుతూ ఉంటాయి. చిలుక చాలా అందంగా ఉంటుంది దాని స్వరం. ఆ చిలుకలో ఇంకా చిన్న చిలుకలు ఇంకా మాధుర్యంగా పాడతాయట, ఇంకా ముదురుగా అద్భుతంగా ఉంటుంది దాని యొక్క స్వరం. అందుకని ఇలంకిలియే అని పిలుస్తున్నారు, ఎల్లే ఇలంకిలియే అని పిలుస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇలంగిలియే ఇన్నంబురంగుదియో சில்லறையேன் மின் நங்கை மீன் போதரைக்கின்றேன் வல்லீவன் கட்டுரைகள் பண்டேவன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக வல்லை நீ போதாய் வனக்கண்ண வேருடையோ எல்லாரும் போந்தாரோ போந்தார் பொன்னெண்ணிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடையேலோரும் பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇలంగిలియే ఎన్నం ఉరంగుదియో అంటున్నాం. ఎల్లే ఇలంగిలియే ఓ లేత చిలుక అని పిలిచారు. వీళ్ళు మాట్లాడినటువంటి మాట లోపల ఉన్నటువంటి ఆమెకు భంగాన్ని కలిగించింది. ఆమెకు నిద్రాభంగమైనట్టుంది. ఒక్కసారిగా వాళ్ళు గబుక్కును మాట్లాడేసరికి ఈమె ఉలిక్కి పడ్డట్టు అయినట్టయింది. అందుకని ఏమంటుంది? ఎల్లే ఇలంకిలియే ఎన్నంబురంగుదియో, ఇంకా పడుకున్నావేంటాయ్ అంటున్నారు. అంటే లేత చిలుక అంటే గనక వీణ మీటినట్లుగా, వీణతో పాట పాడినట్లుగా మృదువైనటువంటి మాటల స్వభావం కలిగినటువంటి ఓ గోపిక అని పిలుస్తున్నారు ఈమెను. కాబట్టి ఎంతో మృదువైనటువంటి మాధుర్యమైనటువంటి కంఠం, శ్రీమత్తైనటువంటి కంఠం అంటున్నారు. ఆ కంఠాన్ని పొగుడుతున్నారు అంటున్నారు. కాబట్టి వాంగ్ మాధుర్యం ఉన్నటువంటి వైభవాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ నిద్ర లేపటం అనేటటువంటిది ధర్మహాని అంటున్నారు. ఆమె నిద్రపోతున్నటువంటి ఆమెను నిద్ర లేపటం అనేటువంటిది ధర్మానికి హాని. ఆమె ధర్మం ఏంటి? పడుకుని నిద్రపోతుంది. నిద్రపోయేటటువంటి ఆమెను లేపటం అనేటువంటిది ధర్మహాని అయినదే అని మనకి ఇక్కడ వ్యాఖ్యాత తెలియజేస్తున్నారు. కాబట్టి ఎల్లే అని సంబోధించడం లేత చిలుక అని సంబోధించడం వలన, ఈళం అని పిలవటం వలన ఏం చెప్తున్నారంటే ఈమె సామాన్యమైన చిలుక లాంటిది కాదు. ఈమె ఒక విలక్షణమైన చిలుక. ఎటువంటి చిలుక? భగవద్ అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి చిలుక. సాధారణంగా లోకంలో ఉండే చిలుకలు ప్రాకృతికమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ చిలుక భగవద్ అనుభవాన్ని అనుభవిస్తూ ఆ అనుభవాన్ని పాట రూపంలో చక్కగా పాడగలిగే సామర్థ్యం కలిగిందానా అని కీర్తిస్తున్నారు. లోకంలో ఆడవాళ్ళని మగవాళ్ళు పొగుడుతారు, మగవాళ్ళను ఆడవాళ్ళు పొగడటం సహజం. కానీ ఒక స్త్రీని మరొక స్త్రీది పొరపాటును కూడా పొగడదు, పొరపాటును కూడా కీర్తించదు. అది స్త్రీ స్వభావం. కానీ తమ యొక్క స్త్రీ స్వభావాన్ని కూడా పక్కన పెట్టి గోదాదేవి ఈనాటి తన యొక్క గోపికతో, లోపల ఉన్న గోపికతో ఎల్లే ఇలంకిలి ఇన్నంబురుగుదియో అన్నది. అనేసరికి ఆ లోపల గోపిక ఏమన్నది? సిల్లజయ్యేన్మిన్ నంగై మీర్ అన్నది. చివుక్కుమని అట్లా అరకండరా, శబ్దం చేయకండి అయ్యా అంటుంది. ఈమె యొక్క చిలుకతనం ఎంత గొప్పది అంటే గనక మనకి తిరునందాండకం దివ్యది ప్రబంధంలో కూడా తిరుమంగయాళ్వారు మన్కిలిపోల్ మికమిషత్తుం, మన్కిలిపోల్ మికమిషత్తుం అంటున్నారు. అంటే లేత చిలుక
ఎంతో మృదువైనటువంటి, చెవికి ఇంపైనటువంటి, శ్రావ్యమైనటువంటి శబ్దం చేయగలిగేటటువంటి చిలక అని అక్కడ తిరుమంగయాళవారి నాయకని కీర్తించారన్నారు. అదేవిధంగా మనకి తిరువాయిమిడి దివ్య ప్రబంధం 9లో 8లో చివరి పాసనంలో కూడా మనకి చక్కగా తెలుస్తుంది. అణిమజలై కిళిమొழிయాళ్, అణిమజలై కిళిమొழிయాళ్ అని సుందరములైనటువంటి, ముగ్ధ మనోహరములైనటువంటి చిలుక పలుకులు కలిగినటువంటి పిరాట్టి అని అమ్మవారి యొక్క వైభవాన్ని మనకు ఆ పాసంలో తెలియజేస్తారు. అటువంటి చిలక అంటున్నారు. కాబట్టి ఎల్లే ఇలంకిలి అంటే సిల్లజ ఏన్మిన్, చివుక్కుమని అరవకండి, నిశ్శబ్దంగా ఉండండి, ఎందుకు అరుస్తున్నారు అంటున్నారు. అంటే ఆనాడుట శ్రీరామచంద్రుడు సీతమ్మతో చిత్రకూటంలో, ఆ చిత్రకూట పర్వతంలో హాయిగా విహరించే సమయంలో లక్ష్మణుడు సీతారాములకి ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి ఏ జంతువుల యొక్క భయము, శబ్దంతో భయపడడానికి లేకుండా అతను దగ్గరగా జాగ్రత్తగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ ఏకాంతానికి భంగం కలగకుండా కాపాడుతూ ఉండేవాట లక్ష్మణుడు. అట్లా ఈమె భగవాను ఏకాంతంలో అనుభవిస్తూ ఉంటే, భగవద్ వైభవాన్ని అనుభవించుకుంటుండే భగవత్ కళ్యాణ గుణాలని వీళ్ళు మధ్యలో వచ్చి పానకంలో పుడకవాలే అంటారు, మధ్యలో వచ్చి ఆమెను ఆటంకపరిచినట్టుగా భావిస్తోంది అంటున్నారు. ఆనాడు శ్రీరంగంలో కూడా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ సంబంధమైనటువంటి స్వామి యొక్క కళ్యాణ గుణాలను కీర్తించేటటువంటి ఆ తిరువామిడి కాలక్షేప సమయంలో పెరుమాళ్ళు ఇలా వచ్చినప్పుడు పొరపాటుకి వీళ్ళందరికీ భంగం కలిగేదిట. అయ్యో వచ్చాడయ్యా బాబు, ఎవరొచ్చాడు, కాలక్షేప విరోధి అనుకునేవాళ్ళుట. ఆ రకంగా కాకుండా అప్పుడు స్వామి అక్కడి నుంచి ఆ మండపం వైపు నుంచి వెళ్లకుండా వేరే చోట నుంచి తిప్పుకుంటూ వెళ్ళాడు, ఊరేగింపుని తిప్పమని చెప్పారని మనకి ఇతిహాసం ఉన్నది. అట్లా భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణన చేసేటటువంటి దానికి ఆటంకం కలగకుండా ఎలాగైతే ఉంటుందో, అట్లాగే ఇక్కడ కూడా ఏ రకమైన ఆటంకములు లేకుండా నువ్వు ఎందుకమ్మా గట్టిగా అరుస్తారు, మాకు ఆటంకం కలిగేలాగా అన్నట్టుగా చెప్తుంది. నంగైమీర్ అన్నది, సిల్లజయ్యేర్మిన్ అన్నది నంగైమీర్ అంటోంది. మీరు అందరూ జ్ఞానులు కదా, మీ అందరికీ తెలిసిందే కదా, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో మౌనంగా ఉంటారు. కాబట్టి నంగైమీర్ పోదరికిండ్రే, అందరం వెళ్ళాలనే కదా వచ్చారు కదా అని మాట్లాడింది. వాడు మాసుడై ఇడంబొడుదలై ఉలయరివాయుపురం వెరుదు అని నాట్యార్ తిరుమలలో ఒకసారి ఆమె తన యొక్క శరీరాన్ని మురికిపెట్టినటువంటి శరీరంతోనూ వైవర్ణ్యం కలిగి నోరును తెల్లబడి ఉండి కృష్ణుని ఆలింగనం చేయడం చేత శరీరం మెరచు నోరును ఎర్రబడి, అదేవిధంగా మనం శ్రీకృష్ణుని విడనాడి ఉన్నామే మనం అని లోకంలో అందరూ నిందిస్తారేమో అనేటువంటి భయంతో ఉన్నట్లుగా అంటున్నారు. అంటే శ్రీకృష్ణుడు కనుక కనబడకపోతే ఆమె జుట్టు వెరబోసుకుని శరీరం అంతా వర్ణవిహీనమయ్యి, అదేవిధంగా చెమటలు పట్టిన శరీరంతో మురికి శరీరంగా, అంటే పరిశుద్ధం కాకుండా ఆమె యొక్క పెదాలు ఎర్రగా ఉండవలసినటువంటి అధరాలు తెల్లగా మారి పారిపోయినట్లుగా అట్లా ఉన్నటువంటి ఆమె స్థితి శ్రీకృష్ణుడు కనపడంగానే ఒక్కసారిగా ఎలాగైతే ఆయన ఆలింగనంతో మళ్ళీ తిరిగి అన్ని సౌందర్య చిహ్నాలు ఎలాగైతే కలుగుతాయో, అదేవిధంగా మీరందరూ కూడా జ్ఞానులు కదమ్మా, నంగై మీరు పోదరికిండ్రే, మీతో వస్తే మాకు కూడా ఎంతో ఆ భగవద్ అనుభవం కలిగేటటువంటి అదృష్టం ఉంది అన్నట్టుగా నంగై మీరు పోదరికిల్లింది. అంటేను వీళ్ళేమన్నారు, వల్లీరుగల్ వల్లీరుగల్ నీంగలే ఉన్ కట్టురైగళ్ళు, వల్లీ ఉన్ కట్టురైగల్ పండే ఉన్ వాయర్దమ్మా, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క మాట చాతుర్యం మాకు తెలుసులే, నీ యొక్క నేత్ర సౌందర్యంతోనూ, నీ మాట చాతుర్యంతోనూ, అదేవిధంగా నీ యొక్క భగవత్ కళ్యాణ గుణ వర్ణన అనేటువంటి భగవత్ కళ్యాణ గుణాలను అనుభవించే వైభవం అనేటువంటి దాని ద్వారానే కృష్ణుడు లొంగ తీసుకున్నావు, మేమెంతమ్మా నీ ముందు, నీ వల్లీరుగల్, కాబట్టి వల్లీవును కట్టురైగలు పండేవును వాయరుదం, మాకు ముందే తెలుసమ్మా నీ యొక్క ఆ వైభవం మాకు తెలుసు. కాబట్టి అంటే సిద్ధ సాధన నిష్ఠురాలైనటువంటి ఆమె యొక్క గొప్పతనం ఈమె ముందే గ్రహించింది అని తదేకో అధ్యవసాయ నిష్ఠ కలిగినటువంటి ఈ గోపిక యొక్క గొప్పతనాన్ని వీళ్ళందరూ కూడా ఈమె వాళ్ళని కీర్తిస్తుంటే ఆమె వాళ్ళు ఈమెను కీర్తిస్తున్నారు. ఈమెమన్నది, మీరందరూ జ్ఞానులు కదరా అంటేను, మేమేం జ్ఞానం అమ్మా, నువ్వు భగవద్ జ్ఞానాన్ని పునిగిపుచ్చుకున్నటువంటి దాన్ని, నువ్వే గొప్పదానివి, నీ గురించి మాకు ముందే తెలుసమ్మా. కాబట్టి నువ్వేమనుకున్నావు, ముందు రోజు మనందరం వద్దామని మాట ఇచ్చావు,
కానీ ఆ మాట మర్చిపోయి నువ్వే పడుకుని నిద్రపోయినట్టున్నావే అని అంతే. అప్పుడు నంగైమీర్ పోదరికిందేన్ వల్లేవును కట్టురేగలు పండేవును వాయరు, మీ మాట చాకచక్యం మాకు ముందే తెలుసులే అమ్మా అన్నారు వీళ్ళు. వల్లేరుగల్ నీంగళే, ఈమెమన్నది కాదు కాదు, మాకన్నా భాగవత నిష్టలో గొప్ప ఒక 2 అడుగులు ముందు వేసిన వాళ్ళు మీరే, నాదే ఉంది అంటుందట. నాయుడుగా సర్లే కానిలే, నాదే తప్పై ఉండొచ్చు. మీరందరూ నా కోసం చలిలో చీకటిలో ఆడపిల్లలు తలస్నానాలు చేసి తడియారని శిరస్సుతో, అదేవిధంగా చీకటిలో ఒంటరిగా భయంగా పెద్దవాళ్ళ తోడు లేకుండా వచ్చారు. మీరు ఎంత కష్టపడ్డారో కదా మీరంతా నా కోసం. మళ్ళీ వల్లీరిగలు నీంగలేదా నేనే అని ఆమె ఏమంటుంది వాళ్ళందరినీ, మీరే గొప్పవాళ్ళమ్మా, మంటి మాట చాకచక్యం కలిగినటువంటి వాళ్ళు మీరే గొప్పవాళ్ళు నాకన్నా అన్నది ఆ లోపల ఆమె. సరే నాయుడుగా నాదే పొరపాట్లే అమ్మా అని తన యొక్క క్షమాగుణాన్ని బయటపెట్టింది అంటున్నారు. ఈ పాసురంలో శ్రీ వైష్ణవ లక్షణం ఏమిటో మనకి తెలియజేస్తోంది గోపిక అంటున్నారు. ఏమిటిట అంటే, లోకంలో ఎవరైనా ఒకళ్ళని ఎదుటి వాళ్ళు మనం తిడుతున్నారంటే మనం ఏదైనా తప్పు ఉందనుకో, మనం తప్పు చేసాం కాబట్టి తిట్టారులే పోన్లే అనుకోవచ్చు. ఇంకొకటి, వేరే వాళ్ళని తిడుతూ వాళ్ళతో పాటు మన కూడా కలుపుకున్నారనుకో, వాళ్ళని తిడుతున్నారుగా వాళ్ళతో పాటు మన కూడా ఏదో అంతే అన్నారులే అనుకో. కానీ మన దోషం ఏది లేకపోయినా మన ఎవరైనా అన్నప్పటికీ మనం ప్రతిస్పందించకుండా ఉండగలగటమే వైష్ణవ లక్షణం. నా తప్పు లేకుండా నన్ను అంటావా అనేటటువంటి భావన ఎవరికైతే ఉండదో వాళ్ళే వైష్ణవ లక్షణం. అది చాలా కష్టసాధ్యమైనటువంటిది, అది అంత తేలికైనటువంటి విషయం కాదు అంటున్నారు. కాబట్టి క్షమాగుణం అంటారు దాన్ని. క్షమాగుణం అంటే ఎదుటి వాళ్ళు మన యందు దోషం లేకపోయినా మన మీద ఏదైనా ఆరోపణ చేసినప్పటికీ కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళని క్షమించి వదిలేయటమే క్షమ అంటే. అది చాలా కష్టమైనటువంటి. అట్లా ఈనాడు గోపిక ఆ క్షమాగుణాన్ని ప్రదర్శిస్తోంది అంటున్నారు. సర్లేమా నాదే తప్పు అని ఉన్నాం అనుకోండి, 1 అడుగు 2 అడుగులు వెనక్కి తగ్గామనుకోండి, మనకి నష్టమేం లేదు. ఎదుటివారు మనని అన్యాయంగా అన్నప్పటికీ కూడా నన్ను అన్యాయంగా అన్నావు అని వాళ్ళ మీదకి దాడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళకే తెలుసు అన్యాయంగా అన్నాము అని. ఆ ఇది కూడా వాళ్ళే అనుభవిస్తారు. మళ్ళీ మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది క్షమాగుణం అంటే, ఇదే వైష్ణవ లక్షణం. దీనికి చక్కని నిదర్శనమే మన పరాశర భట్టర్ వారు. శ్రీరంగంలో స్వామి సన్నిధిలో అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసోభు కృతజ్ఞ ధర్మాన్ని స్మరవసో వంచనపరాన్ని సంతపాపిష్ట కర్మహమికో దుఃఖజలదే అపారాదుక్తి ఎన్నంతో పరిచయించరణయో. స్వామి నీ పాదాల యందు నాకు మర్యాద లేనివాడిని, ఏమీ లేనివాడిని, ఎందుకు కొరగాను వాడిని, చెడ్డవాడిని, మూర్ఖుణ్ణి, దుర్మార్గుణ్ణి అంటూ ఉంటే, ఈ పక్కనున్నటువంటి ఇతని యందు అసూయ కలిగినటువంటి ఇతర కొంతమంది వైష్ణవులు కొంతమంది అవును 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 అంటున్నారట. అనేసరికి సాధారణంగా మనలో ఏం లేకపోయినా ఎదుటి వాళ్ళు ఎవరన్నా మన నిజంగా నిందించారనుకో, మనం తట్టుకోలేము, మనకు కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద. కానీ భట్రవారు ఏం చేశారట, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ మాల సమర్పణ చేసి, వీళ్ళందరినీ పొరపాటు చేయండి, ఊరంతా తిప్పండి వీళ్ళందరినీ అన్నారు. ఇదేమిటండి ఇలా చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని అకారణంగా నిందిస్తుంటే మీరు వాళ్ళని గౌరవిస్తారేంటి అంటే, పిచ్చివాళ్ళలారా, వాళ్ళు నాలో ఉన్నటువంటి దోషాలకి వాళ్ళు సాక్షిభూతులు. ఇదిగో రంగనాథ, నాలో ఈ తప్పు ఉంది కాబట్టి ఈ తప్పుకు సాక్షిభూతులు వీళ్ళే, కాబట్టి వీళ్ళని చూసైనా నాలో తప్పుల్ని క్షమించి నాకు మోక్షాన్ని అనుగ్రహించు అని చెప్పటానికి అవకాశం ఉంది. స్వామి దగ్గర స్వామి నాటి తప్పు నన్ను క్షమించు అంటే కనుక, నీది తప్ప ఎక్కడ తప్పు చెప్పు నిరూపించు అని అడగటానికి ఉంటుంది. అటువంటి ప్రయత్నం నేను చేసుకోకుండా వాళ్ళే నాకు ఆ సహాయం చేస్తున్నారు. కాబట్టి నన్ను వాళ్ళు నిందిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కాదు నాకు మేలు చేస్తున్నారని నేను అనుకుంటున్నారని వాళ్ళందరినీ పొరపాటుగా తిప్పినటువంటి మహానుభావుడు పరాశర భట్టర్ వారు. అంతేగాని భరతుడు కూడా ఇంతే కదా. దోషో న రాజ్ఞ న మంధరాయ నచ మాతు మమేకే వేహి దోష వనప్రవేశే రఘునందనస్య. రాముడు అడవికి వెళ్ళటానికి నా తల్లి కైకేయి కారణం కాదు, ఆమె యొక్క పరిచారక మందర కారణం కాదు, లేదా వరాలిచ్చిన దశరథుడు కారణం కాదు, ఎవరూ కారణం కాదు, నేనే కారణం. నాకు నేనే కారణం. నేను అనేవాడిని పుట్టడం వల్లే కదా నా తల్లికి ఆలోచన వచ్చింది. కాబట్టి మమ ఏకైవహి దోష, నాది ఒక్కటే, నాదే దోషమంతా కూడా వనప్రవేశే రఘునది భావన ఎవరుకుంటుంది చెప్పండి. భరతుడు క్షమాగుణానికి నిదర్శనంగా మనకి ఈ పాసురం తెలియజేస్తుంది.
భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనలో కొన్ని గుణాలు ఉండాలి. అందులో క్షమాగుణం గొప్పది. ఆనాడు లక్ష్మణుడు కూడా తాను తన అన్నయ్య అయినటువంటి రాముణ్ణి ఆ చిత్రకూట పర్వతంలో కాపాడుతున్న రోజుల్లో భరతుడు ససైన్యంగా రాముడి దగ్గరికి వచ్చి చిత్రకూటానికి వచ్చి, అన్నా నీవు తప్పకుండా రాజ్యానికి తిరిగి రావాలి అని ప్రార్థించడానికి వస్తూ ఉంటే, దూరం నుంచి పర్వతం మీద నుంచి చూసినటువంటి లక్ష్మణుడు భరతుడు ససైన్యంగా రావటాన్ని చూసి రాముడి దగ్గరికి వచ్చి, అన్నా చూసావా, భరతుడు ఇక్కడ కూడా మనని వదలకుండా బాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి, నేను వెళ్ళి అతనిని త్రుటిలో హతమార్చి వస్తాను అని చెప్పటం చేత అప్పుడు రాముడు అన్నటువంటి ఒక మాటట ఏమిటది అంటే, లక్ష్మణ, నీకు రాజ్యం కావాలి అంటే భరతుడిని రాగానే అతని చేత ఒప్పించి అతని చేత నీకు ఇప్పిస్తాను రాజ్యాన్ని, అంతేగాని అతనిని అన్యాయంగా సంహరించొద్దు అన్నాడట. ఆ మాటకి ఆ లక్ష్మణుడు ఒకసారిగా రాముడి పాదాలపై పడి ఎంత అపరాధం చేశాను అని బాధపడ్డాట. అంటే తనను ఆశ్రయించకపోయినప్పటికీ కూడా తన యందు దోషభావాన్ని కలిగినటువంటి వారి యందు కూడా దయా స్వభావాన్ని, క్షమాగుణాన్ని చూపించడం ఏదైతే ఉందో అది చాలా గొప్పదైనటువంటి లక్షణం అంటున్నాం. కాబట్టి భగవద్ అనుగ్రహానికి మనం భగవంతుడికి కొన్ని పూలు సమర్పిస్తూ ఉంటాం. ఈ పూలు అంటే వాడిపోయే పూలు కాదు, సుమర్పించే పూలంటే అహింసా ప్రథమం పుష్పం, సత్యమి పుష్పం ఇంద్రియ నిగ్రహ, సత్యం పుష్పం, క్షమా పుష్పం, దయా పుష్పం అని 8 రకాల పుష్పాలు చెప్తుంది మనకి శాస్త్రం. అందులో ఒకనొక పుష్పం క్షమ. ఈ క్షమ అనేటటువంటిది తప్పు చేస్తే కనుక తప్పు చేశాం కాబట్టి వాళ్ళు మనని క్షమించారు అనుకోవడం గొప్పతనం కాదు, అది లోకంలో సామాన్యం. తప్పు చేసినప్పటికీ ఎవరో తప్పు చేస్తే తనని నిందిస్తున్నారు అని తెలిసి కూడా క్షమించి ఊరుకోవటం ఇంకా గొప్పతనం. అసలు తనకి తప్పుతో ఏ సంబంధము లేకపోయినా సరే తనని నిందించినప్పటికీ కూడా వాళ్ళని క్షమించడం ఉత్తమోత్తమ లక్షణం. ఇటువంటి ఉత్తమోత్తమ లక్షణం భరతుడి దగ్గర మనకి పాసురంలో తెలియజేస్తున్నారు. అదిగో అటువంటి క్షమాగుణం కలిగినటువంటి గోపిక నానేదానాయుడిగా నేనేలేమ్మా అని తన యొక్క తప్పును ఆమె ముందు ఒప్పుకుంది అంటున్నారు. ఇలా చెప్పడం వల్ల ఏ రకమైనటువంటి ఈ తక్కువతనం కానీ ఏ రకమైనటువంటి దోషం కానీ ఉండదుట. కాబట్టి ఇక్కడ నానేదానాయుడుగానే తన యొక్క క్షమాగుణాన్ని ప్రదర్శించడం చేత గోపిక భాగవత గోష్ఠిలో వాళ్ళకి ఉండాల్సినటువంటి స్వభావాన్ని మనకి తెలియజేశారు అంటున్నారు. కాబట్టి ఆ రకంగా క్షమాగుణాన్ని కలిగి ఉన్నటువంటి ఆ గోపికతో అందరు వచ్చారా అని అడిగిందిట ఆ గోపిక. వచ్చారమ్మా, అందరు వచ్చారు, కావాలంటే అందరినీ లెక్క పెట్టుకో అన్నది. ఇక్కడ లెక్క పెట్టుకో అని చెప్పడం వల్ల ఏమిటి అంటే, ఇక్కడ భాగవతులతో దర్శన స్పర్శన సల్లాప ఆలాపములు మొదలైతే ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళని ముట్టుకోవటం, మాట్లాడాలి అంటే కనుక మనం ఎవరితోనో ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి అంటే వాళ్ళ మొహం పెట్టి చూసి మాట్లాడదాం, అంతేగాని వాళ్ళ కాళ్ళు చూస్తూనో వాళ్ళ యొక్క మిగతా శరీరావయాలు చూస్తున్నాం, ఎటో గాల్లోకి చూస్తూ ఆకాశంలో చూస్తూ మాట్లాడడం. సో మాట్లాడాలి అన్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతాం. ఈ రకంగా కళ్ళల్లో కళ్ళు కలుసుకోవటం, మాట్లాడటం వల్ల ఏమవుతుంది, వాళ్ళ మాటలు తన మాటలు కలవటం. అదేవిధంగా లెక్క పెట్టుకో అని చెప్పడం చేత వాళ్ళని ముట్టుకోవటం చేత భాగవత స్పర్శ, దర్శనం, స్పర్శనం, ఆలాపం, సల్లాపములు అంటారు. ఈ రకమైనటువంటి అన్ని రకాల యాక్టివిటీస్, అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా భాగవతులతో కలిసి ఉండాలి అని చెప్తారు మనకి. అందుకనే భగవద్ రామానుజులు కూడా తాను పరమపదించే చివరి సమయంలో భక్తులందరూ అడిగితే ఏం చేయమంటారు స్వామి, మీరు చాలా చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏం చేయమంటారు అని అడిగితే యద్వా భాగవతాభిమానం, ఒక భాగవతుడితో ఒక మహా వైష్ణవ భక్తుడితో వీడు నావాడు అని అనిపించుకో చాలమ్మా అంటున్నారు. కాబట్టి ఆ రకంగా చెప్పినటువంటి వైభవం అంటున్నారు. ఇక్కడ అందరినీ లెక్క పెట్టుకోండి అని చెప్తున్నారు. అంటే ఎంతమంది వచ్చారమ్మా మనం అంటేను చెప్పుకున్నాం కదా, మనం 10 మంది వచ్చారు అనుకున్నాం. ఈ రకంగా 10 మంది కూడా 10 రకాలైనటువంటి భగవద్ వైభవాన్ని అనుభవించినటువంటి భాగవతుల యొక్క గోష్ఠి అంటారు. అయితే మనందరం కలుసుకుని ఏం చెయ్యాలి అంటే శ్రీకృష్ణుని విజయగాథలు గానం చెయ్యాలి. దేవాలయానికి వెళ్తే ఏ దేవాలయానికి వెళ్ళామో, రామాలయంకి వెళ్తే రాముడి గాథలు, కృష్ణాలయానికి వెళ్తే కృష్ణుడి గాథలు, వేణుగోపాల స్వామి గుడికి వెళ్తే
వేణుగోపాల స్వామి, కృష్ణుడి గాథలు, నరసింహస్వామి కోవెలకి వెళ్తే నరసింహస్వామి వైభవం, ఇట్లా రామాలయం వెళ్తే రాముడు, వెంకటేశ్వర స్వామి గురించి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం మాట్లాడుకోవాలి తప్ప ఇతర విషయాలు మాట్లాడకూడదు. ఇది దేవాలయంలోకి వెళ్ళి చేసే మహాపాపాలలో మొదటిది. అదేంటండి దేవాలయానికి వెళ్తే పాపాలు అంటుతాయా అంటే అవును, సరిగ్గా ఉండకపోతే పాపాలు అంటుతాయి. నువ్వు దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ వెళ్ళి పాపాలను అంటించుకుని రాకూడదు. అమ్మో వెళ్తే పాపాలు అంటుతాయా, అయితే అసలు వెళ్ళము అని కాదు అక్కడ భావన. ప్రోటోకాల్స్, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రతి పనికి కూడా. మనం భోజనం చేయాలంటే చేతిని ఇలాగే తినాలి, కానీ ఇలా తిప్పుకుని ఎవరు భోజనం చేయరు. ఇది ప్రోటోకాల్. భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించాలి. అట్లాగే దేవాలయానికి వెళ్ళకుండా ప్రోటోకాల్స్ ఉంటాయి. భగవంతుడు మాటలే మాట్లాడుకోవాలి, వేరే ఇతర విషయాలు, ఇతరులను పొగడటం, ఇతరులను కీర్తించడం, కుశల ప్రశ్నలు వెయ్యటం, నవ్వటము, లేకపోతే ఎదుటి వాళ్ళని గురించి వక్రంగా ఆలోచించడం, వక్ర చూపులు చూడటం, వక్రంగా మాట్లాడి, ఇవన్నీ మహాపాపాలని చెప్తున్నాను. కాబట్టి మనం కలిసేది ఏం చేయాలి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుని యొక్క విజయగానం చేయాలి. ఏం చేయాలి కృష్ణుని యొక్క విజయగానం అంటే వల్లానై కొన్రారై మాత్తారై మాతజిక సఖ్య పశ్యత అని విష్ణు పురాణంలో మన చెల్లులారా చూడండి అన్నట్లు, విష్ణు పురాణంలో మనకు తెలియజేసినట్లుగా మన అందరం కలిసి ఏం చేయాలి? భాగవత గోష్ఠిగా చేరి భగవంతుడిని కీర్తించాలి. ఇది లేదు ఈ రోజుల్లో. ఎక్కడున్నది ఈ రోజుల్లో? భాగవతులు అందరూ చేరడం, వాళ్ళు చేరేవాళ్ళు భాగవతులు అవుతున్నారా? వాళ్ళు భగవంతుడిని కీర్తిస్తున్నారా? అసలు భగవంతుడు ఎవరో తెలుస్తున్నారా లోకంలో? ఇది తెలుసుకోమని గోదా తల్లి ఈ పాసంలో మనకి చెప్తోంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? వల్లానై కొన్రారై మాత్తారై మాతజిక. వల్లానై మల్లులు, భయంకరమైనటువంటి మల్లయోధులైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కండలు తిరిగిన శరీరం కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు చాణూర ముష్టికులని ఇద్దరు మల్లయోధుల్ని సిద్ధం చేశాట కంసుడు శ్రీకృష్ణుడి మీదకి వస్తే చంపడానికని. వాళ్ళకి రోజు తిండి పెడుతూ వాళ్ళకి కృష్ణుడి మీద వ్యతిరేకతనే పెంచాడట. శ్రీకృష్ణుడి మీద వ్యతిరేకతనే పెంచుతూ వాళ్ళకి నీకు ఎందుకు తిండి పెడుతున్నామో తెలుసా? శ్రీకృష్ణుడిని వస్తే శ్రీకృష్ణుని యుద్ధం చేసి అమరించడం కోసమే మీకు తిండి పెడుతున్నానని చెప్పి వాళ్ళిద్దరికి రోజు గుర్తు చేస్తూ తిండి పెట్టాట కంసుడు. అంతటి దుర్మార్గుట. అంతేకాదు మాతజిక వల్లానై, ఒక ఏనుగుని కువలయాపీయడం అని ఆ ఏనుగు పేరు. ఆ ఏనుగుకి రోజు ఆహారం పెట్టేవాళ్ళట. ఆహారం పెట్టి దాన్ని బాగా టపా కొట్టేవాళ్ళట. అది కొట్టినప్పుడు కోపంతో ఊగిపోతుంటే కళ్ళ ముందు ఏది కనబడితే దాన్ని నాశనం చేస్తుంటా ఆ ఏనుగు. ఆ కళ్ళ ముందు ఏం పెట్టేవాళ్ళు? శ్రీకృష్ణుడు బొమ్మ పెట్టేవాడు. ఆ శ్రీకృష్ణుడు బొమ్మ, ఆ రూపం చూస్తే దాని ఏనుగు కోపం పెరిగిపోతూ ఉండేదిట. అట్లా కోపాన్ని పెంచి రోజు కొద్దిగా ఆ ఏనుగుకి కృష్ణుడి మీద కోపాన్ని పెంచారట. ఎప్పుడైతే కృష్ణుడు కనబడతారో ఆ ఏనుగు అతని మీద దాడి చేయాలి అని కంసుడి యొక్క ఉద్దేశం. అటువంటి ఏనుగును కూడా అనాయాసంగా సంహరించాట. ఆ ఏనుగు యొక్క 4 దంతాలను కూడా విరిచి అవతల పారేసినటువంటి వాడు. ఎట్లాగంటే కనుక ఆడవాళ్ళు, స్త్రీలు వంటింట్లో వంట చేసేటప్పుడు పచ్చిమిరపకాయ తొడిమెలను తీస్తారు చూసారా అనాయాసంగా, అట్లా అనాయాసంగా కిల్లి కళందాని అని 13వ పాసంలో చెప్పినట్లుగా గిల్లి అవతల పారేస్తాట. పచ్చిమిరపకాయ తొడిమెని గిల్లి అవతల పారేసినట్టుగా. దానికి ఏ రకమైనటువంటి శ్రమతో కష్టంతో పని లేదు. అలా పచ్చిమిరపకాయ తొడిగి తీసినట్టుగా ఈ ఏనుగుని 4 దంతాలను సంహరించి పారేశాట. కృష్ణావతార కాలంలో ఏనుగులకి 4 దంతాలు ఉండేవి. అటువంటి విలక్షణమైన జాతిలో ఏనుగులు ఉండేవి. ఇప్పుడు కలియుగంలో వేరే ఏనుగులో 2 దంతాలు ఉన్నాయనుకోండి. కాబట్టి రామాయణంలో కూడా చతుర్దంతినః అని అతని దగ్గర, ఎవరి దగ్గర? రావణాసురుడి దగ్గర 4 దంతాలు కలిగిన ఏనుగులు ఉండేవి అనేవాడు మనకి. కాబట్టి ఆ రకంగా ఏనుగు యొక్క 4 దంతాలను విరిచినటువంటి మహానుభావుట. ఆ ఏనుగు కుంభస్థలం పైకి ఎగిరి కూర్చుని ఏనుగుని సంహరించే దంతాలు విరిచి అవతల పారేశాట. అటువంటి ఆయనకి వల్లానై కొన్రారై మాత్తారై మాతజిక వల్లానై. ఆ ఏనుగు యొక్క దంతములను, అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు, ఓ రానై కాత్తు ఓ రానై కొన్రు తిరుచంద విరుత్తం అనే దివ్య ప్రబంధంలో, తిరుచంద విరుత్తంలో మనకి చెప్తారు, ఓ రానై కాత్తు ఓ రానై కొన్రు. ఒక ఏనుగుని కాపాడాడట గజేంద్ర మోక్షం అనే సమయంలో. ఒక ఏనుగుని సంహరించాడట కువలయాపేయడం అనేటం ద్వారా. కాబట్టి ఇటువంటి వైలక్షణ్యం కలిగిన వాడు స్వామి అంటున్నారు. ఆ రకంగా అటువంటి స్వామి యొక్క మాత్తారై వల్లానై కంసుడు అంటున్నారు.
కాబట్టి కంసుడు అట్లాంటి వాడు, నన్ను ఎవరైనా చంపగలిగే వాళ్ళు అసలు ఉన్నారా ఈ భూమి మీద అనేటటువంటి అని విర్రవీగినటువంటి కంసుడికి ఆ భయమంతా, ఆ ధైర్యమంతా పోయి వాడికి ఎట్నుంచి కృష్ణుడు వస్తున్నాడా, ఏ మూల నుంచి వస్తాడా, ఎందులో కృష్ణుడు ఉన్నాడో, స్తంభంలో ఉన్నాడో తెలియదు, సైనికుల్లో ఉన్నాడో తెలియదు, గోడలో ఉన్నాడో తెలియదు, ఆయుధంలో ఉన్నాడో తెలియదు, తినే ఆహారంలో ఉన్నాడో తెలియదు, ఎక్కడున్నాడో అని అనుక్షణం భయపడి 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 కంసుడు ప్రాణాలు వదిలాట. కంసుడిని సంహరించే సమయంలో శ్రీకృష్ణుడు వాడి మీద కూర్చున్నాడు తప్ప వాడిని ఇంకా చంపటానికి సిద్ధపడలేదట. ఆ కృష్ణుడు పైన మీద కూర్చున్నాడు అనేటటువంటి ఆ భయంతోనే పోయాడట వాడు. అంతేగాని కృష్ణుడు ఇంకా వాడి గొంతు మీద చెయ్యి వేయటం, వాడి గొంతు నొలపటం చెయ్యలేదట. ఇంకా చెయ్యకుండానే పోయాడంటారు మనకి ఆచార్యులు, పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు. కాబట్టి నన్ను ఎవరైనా చంపేవాళ్ళు ఉన్నారా ముల్లోకాలలో అనేటటువంటి ధైర్యం నుంచి, ఏ మూల నుంచి కృష్ణుడు వచ్చి నన్ను చంపుతాడో అనే భయం వచ్చేంత వరకు వాడిని లాగి లాగి కిందకి దిగజార్చి వాడిలో ఉండేటటువంటి ఆ బలాన్ని, ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని అంతా సంహరించాడట. అవి పోతే ఆటోమేటిక్గా వాడు చనిపోయాడు అంటున్నారు. కాబట్టి స్వామి యొక్క వీర్యం అంటే ఏమిటి? పరాభిభవన సామర్థ్యం. ఎదుటివాడు ఎంతటి వాడని సరే, అమ్మో ఇతంతో పెట్టుకోకూడదు బాబోయ్ అని అతనిని గురించి తలుచుకుంటూ గజగజ వణికి భయపడేటటువంటి స్థితి అంటున్నారు. కాబట్టి అల్లానై కొన్రారై మాతారై మాతజిక్క అంటున్నారు. అయితే ఆ కృష్ణుడిని చూసి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ మధురా నగరంలో, అయ్యయ్యో ఈ పిల్లవాడు చూస్తే ఇంత లేతగా 12 ఏళ్ల చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు, వీళ్ళు చూస్తే మహా బలిష్ఠులైనటువంటి మల్లయోధులు, వాళ్ళు ఒక చెయ్యేస్తేనే పిల్లాడు పడిపోయేటట్టుగా ఉన్నాడు, నసమం యుద్ధమిచ్చాహు, వీళ్ళు అసలు ఇది యుద్ధమే కాదు, ఇదంతా పెద్ద మోసం, ఇది ఒక పెద్ద కుట్ర, ఇదంతా పెద్ద ప్లాన్ ఇదంతా కూడా. కాబట్టి శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు వేసినటువంటి ఒక పెద్ద కుట్ర, అమ్మో ఇది పెద్ద యుద్ధమే కాదు, ఇది అసలు యుద్ధం కాదు, మోసం అని ఆ మధురా నగరంలో వాళ్ళు శ్రీకృష్ణుని చూసినటువంటి వాళ్ళందరూ భయంతో విలవిలాడినటువంటి గొప్పతనం అంటున్నారు. కాబట్టి ఆ రకంగా చెప్పినట్లుగా భయపడినటువంటి అంటున్నారు గోపికలందరినీ కూడా సుఖపెట్టినటువంటి వాడు అంటున్నారు. ఆనాడు గోవర్ధనోద్ధరణంలో కూడా స్వామి అందరూ కూడా రాళ్ల వర్షానికి భయపడగా శ్రీకృష్ణుడు వాళ్ళకి అభయాన్నిచ్చి వాళ్ళను కాపాడినటువంటి వైనం అంటున్నారు. వారకడా పరువి అన్నట్లుగా అంటున్నారు. వాటిని అన్నిటినీ కూడా మన చేతిలో దాచబడి మనచే జయింపబడి అపజయం అనేటటువంటి దానికి కూడా సంబంధం లేకుండా మనని రక్షించగలిగేవాడు అనేటటువంటి వైభవాన్ని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క సంకీర్తన చెయ్యాలి. జిహ్వే కీర్తయ కేశవం అంటారు మనకేమో ముకుందమాలలో కులశేఖరాలు వాళ్ళు. ఓ నాలుక, నువ్వు స్వామిని కీర్తించాలి, అందుకోసమే నీకు నాలుకున్నది అన్నట్లుగా. కాబట్టి కలవు సంకీర్త్య కేశవం, కలిలో కృష్ణుణ్ణి కేశవుణ్ణి కీర్తించుకోవాలి అని చెప్పినట్లుగా పాడి పరైకొండు కేశవనై పాడ, పాడి పరైకొండు కేశవనై పాడ, నాంగల్ నంపావైకు అని చెప్పినట్లుగా మనం మన వ్రతానికి ఆ స్వామిని కీర్తించాలి అనేటటువంటి వైభవాన్ని మనకి ఇందులో అద్భుతంగా తెలియజేశారు అన్నారు. ఇక్కడ ఇలంకిలియే అని చెప్పడం చేత లేత చిలుక అంటున్నారు. చిలుక అంటే కనుక మృదువైనటువంటి కంఠం కలిగినటువంటి ఒక విషయం. ఆ చిలుక ఏం చేస్తుంది? చాలా అందంగా గానం చేస్తుంది. ఈ గానం ఎలా ఉంది అంటే సన్ననైనటువంటి వీణను మీటినట్లుగా అంత మృదువుగా ఉంటుంది. వీణానాదం చాలా బాగుంటుంది అన్నిటికన్నా. అటువంటి వీణానాదాన్ని చేసి మనందరినీ కూడా భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసినటువంటి ఒక మహానుభావులు శ్రీ తిరుప్పాణనాళ్వార్ అనేటువంటి మహానుభావుడు. ఆయనను ఈ పాసురం ద్వారా స్మరించుకోవాలి అంటారు మనకి పూర్వాచార్యులు. తిరుప్పాణనాళ్వార్ అనేటువంటి ఆయన పంచమ జన్మలో అవతరించినప్పటికీ ఆయనను శ్రీ వైష్ణవ అగ్రేశ్వరుడు, దేవాలయ ప్రధానార్చకులైనటువంటి వాళ్ళు ఆయనను తమ భుజాలపై కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పి తీసుకొచ్చి స్వామి శ్రీరంగనాథుడి దగ్గర తీర్థవారి కైంకర్యాన్ని ఆయన చేత జరిపించుకున్నటువంటి వైలక్షణ్యం కలిగిన వాడు కదా శ్రీరంగనాథుడు. అటువంటి తిరుప్పాణన ఆళ్వార్ల యొక్క దివ్య వైభవం మనకి పాసురం ద్వారా మనం స్మరించుకోవాలి అంటారు. అమలనాది పిరాన్ అడియార్ కన్నై ఆళ్పడుత్త విమలన్ అని అమలనాది పిరాన్, అమలన్ ఆది పిరాన్, పిరాన్ అంటే ఉపకారకుడు, ఆది పిరాన్ అందరికంటే మొదటి ఉపకారకుడు ఆయనే.
అటువంటి ఆయన అమలన్ నిమలన్ నిన్మలన్ నీతివానవన్ వేంగడవర్కెన్నై అని వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నాడో ఆయనే అమలుడు, విమలుడు, పవిత్రుడు అని ఆ అమలనాథి పిరాన్ అనేటటువంటి 10 పాసురముల దివ్య ప్రబంధాన్ని మనకి తిరుప్పాణన ఆళ్వార్లు అనుగ్రహించారట. ఆయనను భుజాల మీద ఊరేగింపు పెట్టి తీసుకుంటూ శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకొస్తుంటే ఆయన ఆ విషయాన్నే మర్చిపోయి ఆ శ్రీరంగనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మూల గర్భగుడిలో సేవించుకొని ఆ రంగనాథుడి యొక్క నామాన్ని అమలనాథి పిరాన్ అడియార్కన్ నై ఆళ్పడుత్త విమలన్ అని కీర్తించాడట ఆ మహానుభావుడు. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి తిరుప్పాణన్ ఆళ్వారు యొక్క వైభవం మనకి ఆళ్వార్లు కూడా ముగిల్వಣ್ಣని పేరు పాడ మేఘము వంటి వర్ణం కలిగినటువంటి ఆ స్వామి అంటారు. మనకి ఆయన యొక్క నామాలను కీర్తించాలి. కూడేరిందు కుళిరిందు నాంగళ్ నంపావైకు చాత్తి నీరాడిన మనందరం మన వ్రతానికి కూడి మనం ఏం చెయ్యాలి? ఆ వ్రతానికి చక్కగా స్నానం చేయాలి. వ్రతం చేసుకోవాలంటే స్నానం చేయాలి. ఇక్కడ స్నానం ఏమిటి? భగవత్ కళ్యాణ గుణములు. ఆ నరసింహావతారంలో అలా చేశాడు, రామావతారంలో ఎలా చేశాడు, వామనావతార వైభవం ఇది, కూర్మావతారం, మత్స్యావతార వైభవం, అదేవిధంగా స్వామి కృష్ణావతార లీలలు, ఉన్నం జోరం పరుగున్నీరుని తిన్ని వెత్తలేయం ఎల్లాం కണ്ണన్ కണ്ണన్ అన్న నమ్మాళ్ళవార్లు అన్నట్టుగా స్వామి యొక్క అనేక రేఖములైన వైభవాలని కీర్తించాలి అంటున్నారు. అందుకే మనకి తెలియజేస్తారు ఆ స్వామి యొక్క పరత్వాన్ని స్మరించుకున్నట్లయితే అని ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయ్యర్వర మతిలనన్ అరుడినన్ యవనవన్ అయ్యర్వరు అమరరుగల్ అధిపతి యవనవన్ తుయర్రరు షుడరడి తొడి తొడి అన్మనని. అట్లా మన యొక్క ఓ మనస ఆ స్వామి యొక్క కళ్యాణ గుణములనే గానం చెయ్యవే, కళ్యాణ గుణములను గానం చెయ్యవే అని మనస్సుకి హితబోధ చేస్తారు నమ్మాళ్ళు వాళ్ళు. అటువంటి మనస్సుకి ఇంపైన మనత్తెక్కినియానై పాడవు, మనసుకి ఇంపుగా స్వామి లీలలను పాడాలట. కాబట్టి ఆ స్వామి యొక్క వైభవాన్ని తెలియజేయాలి అని ఈ పాసురంతో పూర్వరంగాన్ని పూర్తి చేస్తుంది మనకి ఆండాళ్ళు. రేపటి ఉత్తర రంగం ప్రారంభమవుతుంది. అంటే 2వ భాగం అంటారు. ఇప్పటి వరకు కూడా భాగవతులను ముందు పెట్టుకునే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అన్నారు. రేపటి నుంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఎలా భగవంతుడిని మనం చేరుకోవాలి, ఎలా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి, భగవద్ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి వైభవాన్ని మనకి ఈ పాసురంలో గోదాదేవి రేపటి నుంచి తెలియజేస్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.